ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం. బుక్ ఆఫ్ ఎక్లెసియాస్టిక్స్ చాప్టర్ 10 verse 1. 10వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. చాలు, నేను చదువుతున్నాను, ఒకసారి శ్రద్ధగా వినండి. బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడ్డ వాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచినడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. ఈ మధ్య మీరు చూస్తుంటారు న్యూస్లో, మన ఓల్డ్ సిటీకి చెందిన ఒక బిజినెస్ మ్యాన్, ఆయన మొయినాబాద్లో ఒక రిసార్ట్లో పార్టీ జరుగుతున్నప్పుడు ఒక పాముతో ఆడుకుంటున్నప్పుడు ఆయన పేరు సయ్యద్ మహమ్మద్ హుస్సేన్ అనేట ఆయన. చిన్న పాము అది. ఆ వీడియో చాలా వైరల్ అయింది. చిన్న పాముతో ఆడుకుంటున్నాడు, ఫన్ చేస్తున్నారు. సాయంత్రం పూట మొయినాబాద్ ఫామ్ హౌస్లో మీరు ఇప్పుడు కావాలన్నా యూట్యూబ్లో చూడొచ్చు. ఆ చిన్న పాము టచ్ చేసిందంట, అంతే. సో కొన్ని రోజుల తర్వాత ఆయన హాస్పిటల్లో చేర్చారు. లాస్ట్ వీక్లో ఆయన చనిపోయాడు. చిన్న పామే కదని ఆడుకోవడానికి ప్రయత్నం చేస్తే అది ప్రాణం తీసేస్తుంది. సో చిన్న పాపమే మన నిర్లక్ష్యం చేస్తే అది మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది. ఈ ఉదాహరణ మీ మనసులో ఉంచుకోండి. మరొకసారి ప్రసంగి గ్రంథము ప్రసంగి అనగా ప్రీచర్ లేక టీచర్. మహాజ్ఞాని అయిన సొలొమోను తన జీవితంలో చాలా గొప్ప రచనలు చేశాడు. తన జీవితంలో ఆయన యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు పరమగీతాలను, మధ్యస్థములో ఉన్నప్పుడు సామెతలను, అలాగే ఆఖరిలో జీవితంలో తుది దశలో ఉన్నప్పుడు ప్రసంగి గ్రంథాన్ని రాశాడు అని చెప్పి చరిత్రకారులు మనకు బోధిస్తారు. ఆయన రాసిన ఈ 3 పుస్తకాల్లో కూడా జీవితాలకు అవసరమైన ఎన్నో ప్రయోజనకరమైన ప్రాక్టికల్ లెసన్స్ని మనం నేర్చుకుంటున్నాం. ప్రసంగి గ్రంథాన్ని ప్రాముఖ్యంగా మనం నేర్చుకుంటున్నప్పుడు 10వ అధ్యాయంలో 1వ వచనం మనం చదివాం. బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడ్డ వాసన కొట్టును. నేను ఈ వాక్యాన్ని పదే ఎందుకు ఈ వారమే ఈ వాక్యాన్ని నేను ధ్యానం చేస్తున్నా నాకు తెలియదు. మీరు ఏ న్యూస్ చూసినా, ఏ సోషల్ మీడియా చూసినా ఫుడ్ సేఫ్టీ రైడ్స్ మీరు చూస్తున్నారు. హోటల్స్ మీద, రెస్టారెంట్స్ మీద కుళ్ళిపోయిన మాంసం, లేకపోతే బూజు పట్టిన కూరగాయలు, పాడైపోయిన షవర్మా తిని చచ్చిపోయిన బాలుడు, లేకపోతే పాడైపోయినటువంటి విషాహారం తిని నిన్ననే మన కరీంనగర్ దగ్గరలో ఒక ఫంక్షన్లో దాదాపుగా 80 మంది చికెన్ బిర్యానీ తిన్నారంట. అది స్టోర్ చేయబడిన చికెన్. దాదాపుగా ఆల్మోస్ట్ అందరూ కూడా కరీంనగర్ దగ్గరలో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. కలుషిత ఆహారం గురించి లేక ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు చేస్తున్నటువంటి రైట్స్ గురించి మనం చూస్తున్నప్పుడు, కలుషిత ఆహారం తిని WHO నివేదిక ప్రకారం వరల్డ్ వైడ్గా ఎవ్రీ ఇయర్ 4,20,000 పీపుల్ చచ్చిపోతున్నారంట. 4,20,000 మంది కలుషితమైన ఆహారం తిని చచ్చిపోతున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ఇస్తున్న నివేదిక ఇది. అంటే తింటున్నది జాగ్రత్తగా తినాలి, ఆరోగ్యవంతమైనవి తినాలి. బైబిల్లో స్పష్టంగా ఉంది, మంచి పదార్థములను తిని మీరు తృప్తి పొందాలి. దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైన పదార్థములను తినాలి. సో ఫుడ్ గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు, మరి బయట ఫుడ్ తినేటువంటి అలవాటు చాలామందికి ఉంటుంది. రెస్టారెంట్స్లో ఫుడ్ తినేటువంటి అలవాటు ఆల్మోస్ట్ అందరికి ఉంటుంది. కానీ మనం వెళ్ళే రెస్టారెంట్స్, మనం వెళ్ళే హోటల్స్ నిజంగా ఆరోగ్యకరంగా ఉంటున్నాయా? వాళ్ళు హైజనిక్గా తయారు చేస్తున్నారా? శుభ్రత వాళ్ళు పాటిస్తున్నారా? ఈ రోజుల్లో న్యూస్ మనం చూస్తున్నప్పుడు, మొన్నే మనం వెళ్ళాం ఆ రెస్టారెంట్ని సీజ్ చేశారు. లేకపోతే అక్కడ తిన్న వాళ్ళు అస్వస్థతకు గురయ్యారంట. దాంట్లో బల్లి పడిందంట, దాంట్లో ఈగలు పడినాయంట, దాంట్లో కాక్రోచ్లు పడినాయంట. లేకపోతే తయారు చేస్తున్న వాళ్ళు చేతులు గ్లౌజులు లేకుండా తయారు చేస్తున్నారంట. తిన్నప్పుడు బాగానే తింటాం, కానీ తినొచ్చిన తర్వాత న్యూస్ వింటున్నప్పుడు చాలా భయము, బెరుకు వేస్తుంది. మంచి పదార్థములు తినమని బైబిల్ సెలవిస్తుంది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మరి ఈ రోజుల్లో ఏ రెస్టారెంట్ చూసినా, ఏ ఫుడ్ కోర్ట్స్ చూసినా చాలా ఆకర్షణీయమైనటువంటి ఆహారాన్ని మనకు అందిస్తున్నాయి.
మనకి ఫెయిత్ సేఫ్టీ ఎంత ముఖ్యమో, ఫైనాన్షియల్ సేఫ్టీ ఎంత ముఖ్యమో, ఫుడ్ సేఫ్టీ కూడా అంతే ముఖ్యం. ఈ 3 సేఫ్టీలు చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఫెయిత్ సేఫ్టీ అంటే విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఫైనాన్షియల్ సేఫ్టీ అంటే 3 F's అన్నమాట. ఫుడ్ సేఫ్టీ, ఫైనాన్షియల్ సేఫ్టీ అండ్ చేతులు కడుక్కోకుండా తినడం, లేకపోతే సరైనటువంటి పరిశుభ్రమైనటువంటి విధానంలో ఆహారాన్ని తయారు చేయకపోవడం. హార్వెస్ట్ ఫెస్టివల్ అప్పుడు నేను చెబుతున్నా, నేను చాలా వర్తమానాలు లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో మనం విన్నాం. కోత పండుగ రోజు, ఫుడ్ ఫెస్టివల్ రోజు ఆహారాన్ని దేవుడు ఎంత నిష్టగా తయారు చేశాడు. ఆహారం అనే దానిలో దేవుడు ఎంత మహిమను మరి తాను పొందుకోవాలనుకుంటున్నాడు. ఆహారాన్ని యూదులు ఆ రోజుల్లో ఎంత నిష్టగా తినేటువంటి వారు అనేది పాత నిబంధనలో మనం చూసినప్పుడు, వాళ్ళు తినే ఆహారము ద్వారా కూడా దేవుడు మహిమను పొందుకోవాలి. సో ఏదో వస్తుంది తింటున్నాం, కడుపు నింపుకుంటున్నామంటే మనకున్న ఆయుషే 70 సంవత్సరాలు, ఇంకా అయితే 40 సంవత్సరాలు, లేకపోతే 60. ఎప్పుడు చచ్చిపోతాం ఎవరికి కూడా తెలియదు. కాబట్టి జాగ్రత్తగా మంచి ఆహారాన్ని మనము తినాలి. ఈగలు పడినటువంటి ఆహారం, బుక్కావాని తైలంలో చచ్చిన ఈగలు ఆ తైలం యొక్క పరిమళ వాసనను పాడు చేస్తాయి. ఈరోజు మన వర్తమానం యొక్క టైటిల్ ఏంటి అంటే, చచ్చిన ఈగలు, చెడిపోయినటువంటి పరిమళ తైలం. ఎవరు పరిమళ తైలం? ఎవరు పరిమళ తైలం? ఎఫెసీ పత్రిక 5:2 ఒకసారి చదవండి. మనం ఇంకా ముందుకెళ్ళటానికి ఈ వచనం తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది. ఎఫెసియన్ చాప్టర్ 5:2. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనును. ఒకప్పుడు దుర్వాసన కొట్టిన మనము, పాపపు వాసనకు అలవాటు పడిన మనము, దేవుడు తన రక్తము చేత కడిగి మనలందరినీ పరిమళ తైలముగా, అనేక మందికి సువాసనగా ఉండటానికి దేవుడు తన రక్తముతో మనలందరినీ కడిగాడు. దేవునికి స్తోత్రం. సో పరిమళ తైలం అంటే మనమే, సంఘము. దేవుడు తన రక్తం ఇచ్చి శుద్ధి చేసుకున్నాడు. మనకున్నటువంటి ఆ చెడ్డ వాసన తీసివేసి, పాపపు శాపపు దుర్వాసన తొలగించి, తన ప్రశస్తమైన రక్తము చేత మనలందరినీ కడిగి అనేక మందికి మంచి వాసన ఇవ్వటానికి దేవుడు పరిమళ తైలముగా దేవుడు మనల్ని మార్చాడు. కానీ చచ్చిన ఈగలు దాన్ని ఏం చేస్తున్నాయంట? పాడు చేస్తాయి. ఈరోజు ఏంటి ఆ చచ్చిన ఈగలు? పరిమళ తైలముగా ఉండటానికి పిలిచిన మన ఆత్మీయ జీవితాలను పాడు చేయటానికి ఎలాంటి చచ్చిన ఈగలు మన జీవితాలను పాడు చేస్తున్నాయో మనము ఆలోచన చేయాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ఈగల గురించి తప్పకుండా మనం నేర్చుకోవాలి. ఈగలు వాలితే తోలుకుని తినొద్దు. ఈగలు వాలిన ఫుడ్ని పాడేయటం చాలా ఉత్తమం. అర్థమైందా? ఈగ వాలింది కడుక్కుని తిను అంటే సరిపోదు. ఈగ వాలిన ఫుడ్ తప్పకుండా పడేయాలి. చాలా రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఈగకి పళ్ళు ఉండవంట. మీరు బాగానే చూస్తుంటారు ఈగ సినిమా, కాబట్టి బాగా తెలుసు మీకు. తెలియనట్టు చూస్తున్నారు అందరూ. సైంటిఫికల్గా ఈగకు పళ్ళు ఉండవు. కాబట్టి ఏదైనా బ్రెడ్ మీదో, ఫలం మీదో, ఆహారం మీదో వాలినప్పుడు అది మనలాగా కొరుక్కుని తినలేదు. కాబట్టి అది ఏం చేస్తుందంటే, గ్రెలిన్ అనేటువంటి ఒక రసాయనాన్ని విడుదల చేస్తుంది. ఒక సెలైవాని విడుదల చేసినప్పుడు క్షణాల్లోనే ఆ రసాయనము ఆ ఫుడ్ని లిక్విడ్గా మారుస్తుంది. లిక్విడ్గా మార్చినప్పుడు అది నోట్తో పీల్చుకుంటుంది. దట్ ఈస్ హౌ ఆ రీతిగా ఈగ ఆహారాన్ని కన్జ్యూమ్ చేస్తుంది. ఇప్పుడు ఈగ వచ్చి వాలి వెళ్ళిపోయింది అనుకోండి, అది మామూలుగా వాలి వెళ్ళిపోదు. రెండవది ఏంటి అంటే, ఈగ కాళ్ళను మీరు గమనిస్తే ఈగ కాళ్ళకు చిన్న చిన్న వేళ్ళు లాంటివి ఉంటాయి. ఈగ ఎక్కడెక్కడ వాళ్ళు వస్తుందో, ఏ ప్లేసెస్లో తిరిగి వస్తుందో, ఆ కాళ్ళకు ఉన్నటువంటి చిన్న చిన్న వేళ్ళు, ఆ వేళ్లకు ఉన్నటువంటి మకరందము వాలిన వెంటనే అతుక్కునేటువంటి స్వభావం ఉన్నటువంటిది చాలా రకమైనటువంటి మలాన్ని, వ్యర్థ పదార్థాలను, కలుషితమైన దాన్ని మనం తినేటువంటి ఆహారం మీదకు తీసుకొస్తుంది. పిల్లరా, బైబిల్లో చచ్చిన ఈగల గురించి అంత స్పష్టంగా రాయబడిందంటే, బతుకున్న ఈగల గురించి చాలా జాగ్రత్తగా మనము ఉండాలి. అది చచ్చిన బ్రతికిన ఈగ మన ఆరోగ్యానికి మంచిది కానే కాదు. పరిమళ తైలం ఉండటానికి పిలిచిన మనము, వాట్ ఈస్ ద డిస్ట్రాయింగ్ అవర్ ఫ్రాగ్రెన్స్?
మన శ్వాసను పాడు చేస్తుంది ఏంటో ఈరోజు మనం పరిశీలన చేయాల్సినటువంటి వారమైనాం. ఒకప్పుడు దుర్వాసనకు బానిసలమయ్యాం, ఒకప్పుడు శాపగ్రస్తులుగా ఉన్నాం, ఒకప్పుడు పాపులుగా ఉన్నాం. కానీ దేవుడు తన రక్తము చేత కడిగి మనలను పరిమళ తైలముగా మార్చాడు. తైలం ఒక ఉపయోగాలు: మంచి వాసన ఇస్తుంది, తైలము స్వస్థత పరుస్తుంది, తైలము ఆరోగ్యాన్ని ఇస్తుంది. అంతేకాకుండా పాత నిబంధనలో తైలము అభిషేకానికి సాదృశ్యం. సో తైలం గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు మీరే పరిమళ తైలం. దేవుడు మిమ్మల్ని తైలముగా ఉండటానికి పిలిచాడు. తైలము మంచి వాసనివ్వాలి, తైలము స్వస్థతనివ్వాలి. మనకు తెలుసు కదా, గుడ్ సమరైటన్ స్టోరీ, మంచి సమరైన స్టోరీ మనం చూసినప్పుడు గాయపరచబడిన వ్యక్తిని తీసుకెళ్ళి అతను తైలము రాసి, తైలము స్వస్థపరిచే గుణాన్ని కలిగి ఉంది. మూడవదిగా తైలము ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. నాలుగవదిగా ప్రాముఖ్యంగా పాత నిబంధనలు ఏ రాజుని చూసినా, ఏ సేవకుని చూసినా తైలము పోసి వాళ్ళు అభిషేకించేవాళ్ళు. సో దేవుడు మీరు తైలము, పరిమళ తైలం అని దేవుడు మనల్ని పిలిచినప్పుడు ఈ 4 పర్పస్లు దేవుడు మన ద్వారా నిర్వర్తించుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. బొక్కావాని తైలములో చచ్చునీగలు పడుట చేత అది చెడ్డ వాసన కొట్టును. ఈరోజు మన ఫ్యామిలీస్ కానివ్వండి, మన సంఘము కానివ్వండి, మన కుటుంబం కానివ్వండి, మన స్పిరిచువల్ లైఫ్స్ కానివ్వండి, సమాజానికి శ్వాసను అనుగ్రహిస్తున్నాయా లేక దుర్వాసన కొడుతున్నామా? మన సాక్ష్య జీవితం ఎలా ఉంది, మన సాక్ష్యం ఎలా ఉంది, మన రెప్యుటేషన్ ఎలా ఉంది, మన రక్షణ అనుభవం ఎలా ఉంది, సమాజం మన గురించి ఏం మాట్లాడుకుంటుంది, దేవుడు మనల్ని ఎందుకొరకు పిలిచాడో, ఎందుకు సమాజంలో సువాసనగా పరిమళ తైలముగా ఉండటానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడో జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ప్రియులారా, తైలం ఎంత ప్రశస్తమైందైనా అందులో ఒక్క ఈగ పడినా చాలు ఆ తైలమంతా కూడా పాడైపోతుంది. ఆ తర్వాత రాయబడిన వచనాన్ని మనం ఫాలోయింగ్ వచనాన్ని చూస్తే, కొంచెము బుద్ధిహీనత, లిటిల్ ఫూలిష్నెస్, కొంచెం బుద్ధిహీనత త్రాసులో ఉంచిన జ్ఞానమును ఘనతను తేలగొడుతుంది. ఎంత జ్ఞానివైనా, ఎంత ఘనత కలిగిన వాళ్ళమైనా ఒక ఫూలిష్ డెసిషన్, ఒక బుద్ధిహీనంగా చేసే చిన్న నిర్ణయము జీవితాన్ని తారుమారు చేస్తుంది. బైబిల్లో ఎన్నో ఉదాహరణలు మనం చూస్తున్నాం. మన పర్సనల్ లైఫ్లో ఎన్నో ఎగ్జాంపుల్స్ని మనం చూస్తున్నాం. ప్రియులారా, దేవుడు మనల్ని పరిమళ తైలంగా ఉండటానికి, లోకంలో సువాసనగా ఉండటానికి మనల్ని పిలిచాడు. కానీ ఈ రోజుల్లో మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆ చచ్చిన ఈగలు చాలా జీవితాలని పాడు చేస్తున్నాయి. డెడ్ ఫ్లైస్ ఈగల గురించి ఇంకా రీసెర్చ్ చాలా చేస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యకరమైన విషయాలు. అది చెప్పాలంటే అసలు భోజనం చేయకుండా ఉంటే మంచిది అనిపిస్తుంది కొన్నిసార్లు. ఎక్కడ కాపాడగలం ఈగల్ని? ఈగలు మనిషి కంటే కూడా ఎక్కువగా ఫుడ్ని ఆకర్షిస్తాయి అంట. ఏమండి, చచ్చిన ఈగల గురించి నేను ఆలోచిస్తున్నప్పుడు ఏంటి ఆ చచ్చిన ఈగలు? మొట్టమొదటిగా ఏసావు జీవితాన్ని మనం పరిశీలన చేద్దాం. ఆదికాండం 25:30 వచనం. ఒక మధ్యాహ్నపు వేళ పొలములో పనిచేసి అలిసిపోయి ఇంటికి వచ్చాడంట ఏసావు, ఇస్సాకు కుమారుడైనటువంటి ఏసావు. జ్యేష్ఠుడు. జాస్తత్వ హక్కు ఎంతో ప్రతిష్టమైంది. జాస్తత్వ హక్కు 2 అంతలైనటువంటి ఆస్తిని జ్యేష్ఠులకు ఇస్తారు. కానీ ఇంటికి రాగానే తమ్ముడైనటువంటి యాకోబు ఏం వండుతున్నాడు? 30వ వచనం చూడండి. నేను అలసి ఉన్నాను, ఎర్రగా ఉన్న దాన్ని ఈగ కూడా ఫుడ్ చూడంగానే ఆకర్షితమవుద్దంట. ఫుడ్ చూడంగానే తినాలన్న ఆసక్తి, తినాలన్నటువంటి ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసినప్పుడు మొబైల్లో ఫుడ్ వీడియోస్ చూస్తారు. ఫుడ్ కంటెంట్ చేసేటువంటి వాళ్ళు ఫుడ్ వీడియోస్ చూసి మనకు కూడా చికెన్ బిర్యానీ చేసుకోవాలనిపిస్తుంది. నేను ఇంకా కొంచెం పరిశీలన చేస్తున్నప్పుడు ఫుడ్ వీడియోస్ మనం ఎన్ని ఎక్కువగా చూస్తే, మీకు తెలుసు కదా, ఈ రోజుల్లో యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నప్పుడు మక్ బ్యాంగ్ అంటారు. ఫుడ్ వీడియోస్ని మక్ బ్యాంగ్ అంటారు. మక్ బ్యాంగ్ అంటే అది కొరియన్ వర్డ్ అనమాట. ఈ ఫుడ్ వీడియోస్ చేసేటువంటి సంస్కృతి కొరియా నుంచి మన ఇండియాకి వచ్చింది. ఈరోజు ఫుడ్ వీడియోస్ చేస్తూ ఫుడ్ ఎలా ఉంటుంది, రెస్టారెంట్లో ఫుడ్ ఎలా ఉంది, ఫుడ్ గురించి వీడియోస్. ఆ వీడియోస్ మనం చూస్తున్నప్పుడంట మన బ్రెయిన్ డోపమైన్ అనేటువంటి ఒక హార్మోన్ని రిలీజ్ చేస్తుందంట. చాలా జాగ్రత్తగా వినాలి. వీడియో చూస్తున్నామంటే కళ్ళతో ఆగిపోదు. అది చూస్తున్న ప్రతీది కూడా మనం తినాలనుకుంటే, పలానా చోట పలానా ఐస్ క్రీమ్ అంట, పలానా చోట పలానా ఎర్రనిదంట. ఇదిగో మనందరం ఏసావులమే. ఎర్రనిదిగా కంటికి కనపడగానే
అలిసిపోయి ఉన్నాడు, ఆకలిగొని ఉన్నాడు, దాన్ని కోరుకున్నాడు. ప్రియులరా, ఇక్కడ ఏసావు లాంటి మనందరం కూడా చూడండి, డ్రోపమైన్ అనేటువంటి ఒక హార్మోన్ని రిలీజ్ చేయగానే, ఆ బ్రెయిన్ రిలీజ్ చేయగానే నోటికి తినాలనిపిస్తుందంట. అలాగున ఫుడ్ వీడియోస్ మనల్ని ప్రభావితం చేస్తాయి. సో మనం ఏం చూస్తున్నామో దానికి బ్రెయిన్ రెస్పాండ్ అవుతుంది. బ్రెయిన్ రెస్పాండ్ అయినప్పుడు ఇమీడియట్గా ఏదో ఒక రోజు ఆ ఫుడ్ తినాలి. కేపీహెచ్పి పోయామంటే పలానా చోట గ్రిల్ చికెన్ బాగుంటుంది, పలానా చోట కుండ బిర్యానీ బాగుంటుంది, పలానా చోట ఐస్ క్రీమ్ బాగుంటుంది, లేకపోతే టోలీ చెక్కు పోయామంటే డిజర్ట్ బాగుంటాయి, లేకపోతే ఏంటది ఏం కాఫీ నిలోఫర్ టీ బాగుంటుంది. ఇంకా అది చూడగానే తినాలనేటువంటి ఆసక్తి. ఇది నేను చదువుతున్నప్పుడు నాకు ఏసావు గుర్తొచ్చాడు. అలసిపోయి ఉన్నాడంట, మధ్యాహ్నపు వేళ పని చేసి వచ్చాడు. తమ్ముడు ఇంట్లో చుక్కుడుగాయ కూర వండుతున్నాడు, రెడ్ బీన్స్, ఎర్రని చుక్కుడుగాయల కూర వండుతున్నాడు. అది చూడగానే నేను అలసి ఉన్నాను, చదవము ఒకసారి, ఎర్రగా ఉన్న దాన్ని కొంచెము దయచేయమని నన్ను అడిగాడు. ప్రియులరా, ఆకలి కొని ఉన్నప్పుడు, వెన్ యూ హ్యావ్ అపిటైట్, ఆకలి కొని ఉన్నప్పుడు నీ ఆకలిని ఎలా కంట్రోల్ చేసుకుంటాం అనేదే ప్రాముఖ్యమైనటువంటి విషయం. అందుకనే గొప్ప వ్యక్తి చెప్పాడు, టంగను కంట్రోల్ చేసుకుంటే జీవితం అంతా హ్యాపీగా ఉంటుందంట. టంగను కంట్రోల్ చేసుకుంటే పొట్ట పెరగదు, ఇంకా నోటి మాటలు కూడా అదుపులో ఉంటాయి, ఆరోగ్యంగా ఉంటాం, సమాధానంగా ఉంటాం. ఏసావు ఎర్రనిది చూడగానే రెస్పాండ్ అయ్యాడు, తినాలన్న ఆసక్తి కలిగి ఉన్నాడు. ఆకలి కొని అలసిపోయినటువంటి సమయంలో ఆ తిండి మీద ఉన్నటువంటి ఆసక్తి తన జాస్తత్వపు హక్కును కోల్పోయేటట్లుగా తనని నడిపించింది. ప్రియులారా, పాత నిబంధనలో జాస్తత్వపు అనేది చాలా ప్రశస్తమైంది. అన్ని కుమారులతో పోలిస్తే జ్యేష్ఠులకు రెండంతలైనటువంటి ఆస్తిని యూదులు ఇచ్చేటువంటి వారు. జ్యేష్ఠులు తండ్రి తర్వాత తండ్రి లాంటి వారు. జాస్తత్వం అనేది ప్రశస్తమైంది. ఇంటిలో పూర్తి అధికారాన్ని వాళ్ళు కలిగి ఉంటారు. అలాంటిది ఒక చిన్న కూర కోసం ఆ తిండికి ఆశపడినటువంటి ఏసావు తన జాస్తత్వాన్ని కోల్పోయాడు. చచ్చిన ఈగలు ఏంటి అంటే తిండి మీద ఉన్నటువంటి ఆసక్తి. అధికమైనటువంటి నీవు తిండిపోతూ అయిన ఎడల నీ నోటికి ఏం పెట్టుకోవాలి, కత్తి పెట్టుకోను. ఎక్కడ పడితే అక్కడ తింటే, ఎక్కడ పడితే అక్కడ పడిపోక తప్పదు. ఈ మధ్యలో మనం చూస్తున్నాం, ఫుడ్ పాయిజన్ అయింది, హాస్పిటల్ చేరాం, లేకపోతే అది ఇది ఎన్ని రకాల మరణపు వార్తలు మనం చూస్తున్నాము. మెజారిటీ ఆఫ్ ద న్యూస్ ఏంటి అంటే ఫుడ్లో సరైనటువంటి ఆహారం లేకపోవటం వల్ల చనిపోతున్నాం. ప్రియులారా, మనం ఏమి తింటున్నామో, ఏమి ఆశిస్తున్నామో, ఏమి చూస్తున్నామో జ్ఞాపకం చేసుకోవాలి. ఏసావు ఇస్సాకు తర్వాత ఇస్సాకులాగా ఉండాల్సిన వాడు, కానీ ఆ తిండి మీద ఉన్నటువంటి ఆసక్తి, ఆకలిని కంట్రోల్ చేసుకున్నటువంటి ఆ విధానం ద్వారా ఏసావు జాస్తత్వాన్ని కోల్పోయాడు. ప్రియులారా, జ్యేష్ఠుడే కానీ ఆఖరుకు హీనుడిగా మిగిలిపోయాడు. తర్వాత ఎదోమీయులు ఏసావులోంచి బయటకు వచ్చారు. ఎదోమీయులు, ఇశ్రాయేలులు ఇరువురు కూడా జీవితకాలం బద్ధశత్రులుగా మారిపోయారు. ఈ స్టోరీ అంతా, ఈ చరిత్ర అంతా ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే ఎర్రని చుక్కుడుగాయ కూర దగ్గర ప్రారంభమైంది. రెండు రాజ్యాలు అయిపోయారు. ఏసావు సంతానమేమో ఎదోమీయులు అయ్యారు, యాకోబు సంతానమేమో ఇశ్రాయేలు అయ్యారు. బైబిల్ అంతా మనం చూసినప్పుడు ఈ రెండు రాజ్యాల మధ్యలో వైరం, యుద్ధాలు, పరస్పరంగా వారు తిట్టుకోవడం, దేవుని యొక్క ఉగ్రత ఎదోమీయుల మీదకి రావడం ఉపద్య గ్రంథంలో ఈ చరిత్ర అంతటిని మనం చూస్తున్నాం. ఆకలి కొన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏది పెద్ద తినడానికి వీల్లేదు. ఒకవేళ మీరు తిండిపోతలైన యెడల మీ నాలుకను అది రైట్. రెండో వ్యక్తిని చూద్దాం. చూడండి, కింగ్ సొలొమోన్, రాజు అయినటువంటి సొలొమోన్ మహాజ్ఞాని, షీబా దేశపు రాణి. రెండవ రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయంలో ఆయన జ్ఞానమును పరీక్షించడానికి సకల పరిచారమును, వెండిని, బంగారమును తీసుకుని జ్ఞాని అయినటువంటి సొలొమోను చూడడానికి వచ్చిందంట షీబా దేశపు రాణి. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయంలో మనం చూస్తాం ఆయన ఎంత జ్ఞానం కలిగిన వాడో,
ఎంత వివేకం కలిగిన వాడో, ఏ రీతిగా తన రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడో, ఏ రీతిగా దేవుని దేవాలయమును కట్టాడో, అంత గొప్ప ఖ్యాతి కలిగినటువంటి సొలొమోను చూడటానికి షీబా దేశపు రాణి వచ్చిందంట. ఒక పేజ్ మనం పక్కకు తిప్పగానే 11వ అధ్యాయంలో 3వ వచనంలో మనం చూస్తాం ఎంత డౌన్ఫాలో. చూడండి, మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము. ఎవరైనా ఒకరు చదవండి. అతని భార్యలు అతని హృదయమును తిప్పివేసెను. పై వచనాలన్నీ మనం చూసినప్పుడు జ్ఞానం కలిగిన వాడు, వివేకం కలిగిన వాడు, దావీదు కాకుండా నీ కుమారుడైన సొలొమోను చేత దేవాలయం నిర్మిస్తానని దేవుడు చెప్పి యెరూషలేములో ఆ గొప్ప దేవాలయం కట్టించేటువంటి కృప పొందుకున్నవాడు సొలొమోను. కానీ ఎక్కడ పడిపోయాడు? ఆ సొలొమోను జీవితంలో చచ్చిన ఈగ ఏంటి అంటే స్త్రీ వ్యామోహం, భార్యల మీద. ప్రియులారా, 11వ అధ్యాయం మనం చదువుకుంటూ ముందుకు పోతే 2వ వచనం, కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చను. ఎంత జ్ఞానమున్నా, ఎంత వివేకమున్నా, ఎంత పాండిత్యముతో, ఎంత శక్తితో దేశాన్ని పరిపాలించగలిగిన ఈ చిన్న బలహీనత జ్ఞాని అయిన సొలొమోన్ని పడేసేసింది, నాశనం చేసింది. మనం ముందుకు చదువుకుంటూ పోదాం. చూడండి ఒకసారి 4వ వచనం, సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పగా అతడి తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడిని యెహోవా యథార్థముగా కాకపోయెను. వదులుద్దాం కామాతృత, వ్యభిచారము, భార్యలు, స్త్రీ సాంగత్యము. ఆఖరికి ఏం జరిగిందంటే దేవుని నుంచి సొలొమోను విగ్రహారాధన వైపు తిప్పేశారు. విగ్రహాల వైపు తిరిగిపోయాడు. విగ్రహారాధనకు వైపు తిరగడమే కాకుండా విగ్రహాల కొరకు దేవతా స్తంభములు కట్టించాడంట. ముందుకు చదువుకుంటూ పోండి, 7వ వచనం. యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములను కట్టించాడు. ఎంత పాపం అండి! చిన్న చచ్చిన ఈగ, చిన్న బుద్ధిహీనత, చిన్న కామాతురత, చిన్న వ్యభిచారము. ఎంతమంది భార్యలు? 700 మంది రాజకుమారులు, 300 మంది ఉపపత్నులు, మహాజ్ఞాని, మహాపరాక్రమము కలిగిన వాడు, షీబా దేశపు రాణి ఎన్నో రోజులు ప్రయాణం చేసి ఆయన జ్ఞానమును, ఆయన పరాక్రమను చూడటానికి ప్రయాణం చేసి వచ్చిందంట. 10వ వచనంలో మనం చూస్తాం, పరివారమును అలాగే బహు బంగారమును వెండిని తీసుకొచ్చిందంట. ఒక్క పేజ్ మనం పక్కకి తెక్కగానే సొలొమోను యొక్క పతనాన్ని మనం చూస్తున్నాం. కారణం ఏంటి అంటే వ్యభిచారము, స్త్రీ పట్ల తనకున్నటువంటి వ్యామోహం. ఏమండి, స్త్రీలతో స్నేహము ఎంతవరకు పడేసిందంటే దేవుని నుంచి దూరం చేసేసింది. అంతేకాకుండా విగ్రహారాధనకు తనని మలిచివేసుకుంది. అంతేకాకుండా విగ్రహాల కొరకు బలిపీఠములు కట్టించేవాడిగా, ఏ హస్తాలతో అయితే దేవుని మందిరం కట్టాడో అదే హస్తముతో విగ్రహాల కొరకు బలిపీఠాలు కట్టాడు. 8వ వచనం, తమ దేవతలకు ధూపము వేయచ్చు బలు అర్పించుచుండ్రి. పరస్త్రీలైన తమ భార్యల నిమిత్తము అతడిలాగు చేసి. ఎంత బలవంతుడైనా, ఎంత జ్ఞాని అయినా పరస్త్రీ వలలో పడినవాడు జీవితంలో ఎప్పుడు కూడా వృద్ధి కాలేదు. నాశనమైపోయాడు సొలొమోను. కారణం ఏంటంటే స్త్రీల పట్ల తనకున్న వ్యామోహము, కామాతురత చచ్చిన ఈగల వలె తన జీవితాన్ని నాశనం చేసింది. ప్రియులారా, ఏసావు జీవితంలో తిండిపై ఉన్న ఆశ చచ్చిన ఈగ. సొలొమోను జీవితంలో స్త్రీ వ్యామోహము తన జీవితంలో తనను విగ్రహాల వైపు తిప్పింది. విగ్రహాల కొరకు బలిపీఠం కట్టించాడు, దేవునికి దూరం అయిపోయాడు. అంతేకాకుండా తన తండ్రి అయిన దావీదు వలె దేవునికి హృదయానుసారుడిగా ఉండలేకపోయాడు. ఎంత జ్ఞానమున్నా హృదయంలో దేవునికి దూరం అయిపోతే, హృదయంలో దేవునికి స్థానం ఇవ్వకపోతే అపవాది ఏదో ఒక రోజున మనల్ని దేవుని నుంచి దూరం చేసేస్తాడు. ఎంత జ్ఞానమున్నా ఏ లాభం? తర్వాత సొలొమోను తర్వాత మనకు తెలుసు, ఇశ్రాయేలు మహారాజ్యం 2గా చీలిపోయింది. ఒకవైపు యెరోబాము, ఒకవైపు రెహబాము రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. ఇశ్రాయేలు ఆ తర్వాత అప్పటి వరకు సమిష్టి రాజ్యంగా ఉన్నటువంటి ఇశ్రాయేలు చరిత్ర ఇటువైపు ఎక్కడ కూడా అస్థిరత్వం ఉంది,
అస్థిరమైన ప్రభుత్వాలు. ఎందుకంటే యూదా వారినేమో దాదాపు 20 మంది రాజులు పరిపాలిస్తే, ఇశ్రాయేలు 2 గోత్రాలు మనం దాదాపుగా 38 మంది రాజులు పరిపాలించారు. పిల్లరా, సొలొమోను, ముందు సౌలు, తర్వాత దావీదు, సొలొమోను, వీళ్ళందరూ పరిపాలించిన కాలం కంటే తరువాత 40 మంది రాజులు పరిపాలించిన కాలం చిన్నది. కారణం ఏంటంటే సొలొమోనుకున్నటువంటి ఆ స్త్రీ వ్యామోహం వల్ల రాజ్యము కూడా పటాపంచలైపోయింది, రాజ్యము కూడా నాశనం అయిపోయింది. దేవుడు కోరుకున్న ప్రజలు, దేవుడు ఐ విల్ బి యువర్ గాడ్, యూ విల్ బి మై పీపుల్ అన్నాడు దేవుడు ఇశ్రాయేలును దేవుడు కోరుకున్నాడు. అలాంటి ఇశ్రాయేల్ రాజ్యంలోకి విగ్రహారాధన చేసింది, పాపం వచ్చేసింది. దేవుడు సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానము పాపానికి దారితీస్తుంది. ప్రసంగి గ్రంథంలో మనం చూస్తాం, అధిక జ్ఞానము విక్రింతల పాలు చేస్తుంది. ఎక్కువ జ్ఞానం కలిగి ఉండి డిబేట్స్లో కూర్చుని వాయిద్యం మనకి రకరకాలుగా ఎంత అద్భుతంగా మాట్లాడారండి, ఎంత జ్ఞానం. అలాంటి జ్ఞానం కలిగిన వాళ్ళే చిన్న చిన్న పాపాలకు తావిచ్చి చరిత్రలో పడిపోవటం రీసెంట్ ఇయర్స్లోనే మనం చూస్తున్నాం. ప్రియులరా, దేవుడి జ్ఞానం ఇస్తే జ్ఞానంతో పాటు పరిశుద్ధత కూడా అంతే ప్రాముఖ్యం, విశ్వాసం కూడా అంతే ప్రాముఖ్యం. బీ కేర్ఫుల్. ఒకవేళ జ్ఞానం మీకుంటే జ్ఞానం ఉప్పొంగ చేస్తుంది, పప్స్ ఆఫ్ జ్ఞానం మిమ్మల్ని ఉప్పొంగ చేస్తుంది. కాబట్టి సొలొమోను జ్ఞానం కలిగి ఉన్నాడు, కానీ ఆఖరుకు స్త్రీ వ్యామోహము, పరాయి స్త్రీలపై తనకున్నటువంటి వ్యామోహం. ఏమండి, ఇలాంటి మ్యారేజ్లు చేసుకుంటూనే ఉన్నాడు. 700 మంది రాజకుమారులను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. 300 మంది ఉపపత్తులను ఆయన పెట్టుకున్నాడు. చాలామంది మ్యారేజెస్లో ఈ జోక్ వేస్తారు. ఎందుకు సొలొమోను మహాజ్ఞాని అన్నారంటే, ఒక భార్య కాదు 1000 భార్యలు మేనేజ్ చేయగలిగాడు అంటారు. కానీ చరిత్రలో మనం ఆలోచిస్తే అదే 1000 మంది భార్యల ద్వారా సొలొమోను జీవితం అంతా కూడా స్పష్టంగా రాయబడిన మాట 3వ వచనంలో, అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసెను. ఆఖరిగా 8వ వచనంలోకి మనం వస్తే, పరాస్త్రీలైన తన భార్యల నిమిత్తము అలాగున చేయాల్సి వస్తుందంతే. ఇంకా నీవు ఆశపడితే, నీవు మోజు పడితే, ఆదాముని మనం చూసాం, సంసోన్ని మనం చూసాం. భార్యల మీద తమకున్నటువంటి ప్రేమ, పరాయి స్త్రీల మీద తనకున్న ప్రేమ ఆఖరకు దేవుని నుంచి దూరం చేసేసింది, విగ్రహారాధికుడిగా మార్చేసింది, విగ్రహాల కొరకు గుడులు కట్టించేటి వరకు చేసింది. తన రాజ్యం కోల్పోయాడు, ఏమీ కానటువంటి వాడిగా మిగిలిపోయినట్లుగా మనం చూస్తున్నాం. చచ్చిన ఈగలు పరిమళ తైలాన్ని చెడ్డవాసనగా మారుస్తాయి. జ్ఞానము మంచి పేరు తీసుకొస్తుంది, మంచి రెప్యుటేషన్ తీసుకొస్తుంది, కానీ ఆఖరకు మనం ఏం చేయాలంటే ఆ చచ్చిన ఈగలు లేకుండా మనం చూడాలి. సొలొమోను జీవితంలో చచ్చిన ఈగ స్త్రీ వ్యామోహం. ఏసావు జీవితంలో చచ్చిన ఈగ ఏంటి? తిండి మీద అపేక్ష. 3వదిగా రూబేన్ మనం చూద్దాం. రూబేన్ యాకోబుకున్నటువంటి 12 మంది కుమారుల్లో రూబేను జ్యేష్ఠుడు, మొదటివాడు. ఏమండి, ఇశ్రాయేల్ జీవితంలో లేక యూదుల్లో మనం చూసినప్పుడు తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు మొదటి కుమారుడు. కానీ రూబేను చేసినటువంటి అస్థిరత్వం వల్ల, రూబేను కలిగి ఉన్నటువంటి అస్థిరమైనటువంటి చంచలత్వం వల్ల రూబేను జాస్తత్వాన్ని కోల్పోవటమే కాకుండా ప్రపంచ పట్టణంలో రూబేను ఎక్కడా కూడా లేడు. లేవీలైనటువంటి వాళ్ళేమో లేవీ గోత్రం నుంచి వచ్చారు, రాజులైనటువంటి వారేమో యూదా గోత్రం నుంచి వచ్చారు. కానీ రూబేను మాత్రము 12 గోత్రాల్లో మనకెక్కడా కూడా కనపడలేదు. ఒకసారి చదువుదామా? ఆదికాండము 49వ అధ్యాయము 3-4 వచనాలు. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 49 3 and 4 వర్స్. నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యాత్స్యమును బలాత్స్యము నీవే. కానీ నీళ్ల వలె చెంచులవై నీవు అతిశయము పొందవు. నీ తండ్రి మంచము మీదకి ఎక్కితివి, దానిని అపవిత్ర పరిచితివి. ఏంటి రూబేను చేసిన పాపం? జ్యేష్ఠుడు, పెద్దవాడు, బలవంతుడు,
అన్ని కలిగిన వాడు. యాకోబు తర్వాత 12 మంది తమ్ముళ్ళ మీద అధికారం కలిగినటువంటి వాడు. తాను చేసిన పాపం ఏంటంటే తండ్రి మంచం మీదకి ఎక్కాడంట. ఏంటో మనం చూస్తే 35-22 వచనంలో యాకోబుకి మరొక భార్య అయినటువంటి బిల్హాతో పాపం చేశాడు. అంటే సొంత తల్లితో, సొంత పిన్నితో ఈ యొక్క రూబేను పాపం చేశాడు. చాప్టర్ 35:22. బిల్హా అనగా యాకోబు ఉపపత్ని, యాకోబుకి దాసిగా వచ్చింది ఆమెతో పాపం చేయడాన్ని బట్టి పిల్లరా రూబేను తనకున్నదంత ప్రథమ సంతానము, జాస్తత్వము అనే దాన్ని కోల్పోయాడు. పాపం, అస్థిరత, చంచలత్వము రూబేన్ను చరిత్రలో ఎక్కడా లేకుండా చేసింది. ఆలోచన చేద్దామా? చచ్చిన ఈగలు, చెప్పండి, చచ్చిన తీగలు తైలమును వాసన కొట్టిస్తాయి. ఆ క్యారెక్టర్ ఏ రీతిగా మనలో ఉందో మనం పరిశీలన చేసుకోవాలి. మేబీ భార్యకు తెలియకుండా భర్త, భర్తకు తెలియకుండా భార్య, పేరెంట్స్ తెలియకుండా పిల్లలు, పిల్లలకు తెలియకుండా పేరెంట్స్, ఇలాంటి చచ్చిన ఈగ లాంటి స్వభావాలు మనలో ఉంటే ఏదో ఒక రాజు అది చెడ్డ వాసన కొట్టకుండా ఆగదు. భూమిలో తీసి దాచుకున్నా వాసన కొట్టక తప్పదు. నేను ఇది ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు పూరేళ్ళని అలాగే మన్నాను గునిపించినప్పుడు ఏ రోజుకి అవసరమైంది అంతే పెట్టుకోమన్నప్పుడు దేవుడు. కానీ మన వాళ్ళకి చాలా ఆశ ఎక్కువ. రేపటికి కూడా దాచుకున్నారంట. ఏమైందంట? మీ డేరాల్లో ఆ వాసన కొడుతుంది నాకు అన్నాడు మోషే. వాళ్ళు అబద్ధం చెప్పొచ్చు కానీ వాసన అబద్ధం చెప్పుద్దా? లేదు. ఎంతవరకు కావాలో అంతవరకే దాచుకోమన్నాడు దేవుడు. కానీ వాళ్ళు ఎక్కువగా దాచుకున్నారు. దాచుకున్నంతా కూడా కంపు కొట్టింది. ప్రియులరా, ఆ కంపు కొట్టేటువంటి లక్షణాలు మన లైఫ్స్లో ఉన్నాయేమో చూడాలి. రూబేను పెద్ద కుమారుడే, 12 మంది తమ్ముళ్ళ మీద పెద్ద కుమారుడు. యాకోబు అంత బలము కలిగిన వాడు. యాకోబు ఆఖరిలో చచ్చిపోతున్నప్పుడు దీవిస్తున్నప్పుడు మొట్టమొదటిగా యాకోబు కుమారులారా కూడి వచ్చి ఆలకించుడి, తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినండి. రూబేను, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలము నీవు. కానీ ఏమైపోయావు? నీ చంచలత్వము, నీ అస్థిరత వల్ల నీవు అతిశయము నొందవు, నీకు ఎలాంటి పేరు ఉండదు. పిల్లల దేవుడు ఏ గోత్రాన్ని ఎన్నిక చేసుకున్నాడు? యూదా గోత్రాన్ని. అలాగే యాజకులు రావడం కొరకు దేవుడు లేవి గోత్రాన్ని, ఈ 2 ట్రైబ్స్ని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు తప్ప మొట్టమొదటిగా రాజులు రావాల్సింది రూబేను గోత్రం నుంచి. కానీ రూబేను తన తల్లితో పాపం చేయడాన్ని బట్టి, తన తండ్రి మంచమును అపవిత్రం చేయడాన్ని బట్టి దేవుని యొక్క ఉగ్రతను, దేవుని యొక్క శాపాన్ని పొందుకున్న వాడిగా ఉన్నాడు. చచ్చిన ఈగలు తైలమును దుర్వాసనకు గురి చేస్తాయి. ఈ వాక్యాన్ని మర్చిపోవద్దు. చచ్చిన ఈగలు తైలమును చెడగొడతాయి. ఆఖరిగా కయీను గురించి మనం ఆలోచన చేద్దాం. కయీను ఆదికాండం 4వ అధ్యాయము. భూమిపైనే మొదటి సంతానం కయీను కదా. ఆదాము అవ్వలకు పుట్టిన మొదటి సంతానం. స్త్రీ గర్భమును పుట్టిన మొట్టమొదటి వ్యక్తి కయీను. ఆదాము స్త్రీ గర్భం పుట్టలేదు, అలాగే అవ్వ కూడా స్త్రీ గర్భమును పుట్టలేదు. స్త్రీ గర్భము ధరించి నవమాసములు మోసి కన్నటువంటి మొట్టమొదటి వ్యక్తి చరిత్రలో కయీను. కానీ ఆ కయీను ఏమైపోయాడంటే 4వ అధ్యాయం మనం చూస్తే హేబేలు తన తమ్ముడు దేవునికి అర్పణ తయారు చేశారు. కానీ దేవుడు హేబేలు అర్పణను లక్ష్యం చేశాడు. అప్పుడు కయీనుకు కోపం వచ్చింది. తీయండి ఒకసారి ఆదికాండం 4వ అధ్యాయము 9వ వచనం, 8వ వచనం. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను, చంపాను. ఎందుకు చంపాడు? అది అత్త తిట్టిందని కోపం రాలేదంట, ఆడబడుసు తోటి కోడలు నవ్విందని. అది దేవుడేమో హేబేలు అర్పణ అంగీకరిస్తే అది ఓర్వలేకపోయాడు కయీను. ప్రియులరా, ఈ రోజుల్లో చాలామంది ఇలాంటి టెండెన్సీ. మనకు జాబు రాలేదని సమస్య కాదు, పక్కనోడికి జాబ్ వచ్చిందని సమస్య. మనకి ఇల్లు లేదన్న బెంగ కాదు, వేరే వాడు ఇల్లు కొనుక్కున్నాడు అన్నటువంటి సమస్య. మనం బాగోలేదన్నటువంటి ఆతృత మనలో లేకపోవడం కాదు, వేరే వాడు బాగున్నాడు. ఇలాంటి కయీన్ మెంటాలిటీ,
కయ్యను లాంటి మనస్తత్వం కలిగిన వారు నేడు సమాజంలో ఉన్నారు. ఎదుటివారు అంగీకరించబడినప్పుడు, ఎదుటివారు ఆశీర్వదించబడినప్పుడు వారవలైనటువంటి వారు కయ్యని లాంటి వారు ఈ రోజుల్లో ఉన్నారు. కనుక దేవుడు కయ్యను అసహించుకున్నాడు. పాపం, అసూయ కయ్యను ఆ మొదటి సంతానం ఎంత గొప్పదని తండ్రి. సృష్టి ఆరంభించబడిన తర్వాత స్త్రీ గర్భమున పుట్టిన మొట్టమొదటి వ్యక్తి, కానీ మొట్టమొదటి మర్డరర్ కూడా కయ్యనే, మొట్టమొదటి హంతకుడు కూడా కయ్యనే. అసూయ, కోపం కయ్యను దేవుని ఉగ్రతకు పాల్చేసింది. రిసెంట్మెంట్, ఇతరులు బాగుపడుతున్నప్పుడు వారవలేనటువంటి తత్వం, ఇతరులు బాగున్నప్పుడు చూసి ఆనందించలేనటువంటి తత్వం. చాలామంది ఎందుకు ఎదగలేకపోతున్నారు, ఎందుకు దేవుని ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నారంటే ఇతరుల యొక్క ఆశీర్వాదంలో మనము రిజాయిస్ కాలేకపోతున్నాము, ఆనందించలేకపోతున్నాము. ప్రియులారా, కయ్యను మనం చూసినప్పుడు తర్వాత 9వ వచనంలో దేవుడు వచ్చాడు, యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యను అడగగా అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడినా అనను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు ఇదే వాసన, ఇదే చెడ్డ వాసన. కయ్యను అబద్ధం ఆడొచ్చు, కానీ ఆ హతసాక్షి అయినటువంటి హేబేలు యొక్క రక్తం అబద్ధం ఆడలేదు. ఇట్స్ ఆ రక్తము నాకు మొర్రపెట్టుచున్నది. ప్రియులారా, ఎందుకు కయ్యను అంత హంతకుడిగా మారిపోయాడంటే క్షణికావేశం, అసూయ, కోపం, తన సొంత తమ్ముణ్ణి చంపేటువంటి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని అంటారు, ప్రతిదీ తీసుకొచ్చి ఫేస్బుక్లో పెట్టొద్దు, ప్రతిదీ తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టొద్దు, ప్రతిదాని కృతజ్ఞత ప్రార్థనలు పెట్టి భోజనాలు కూడా పెట్టొద్దు కదా. నిజమేనండి, నిజమే. ఎంతమంది మంచి మనసుతో మీ యొక్క అభివృద్ధిని ఇష్టపడుతున్నారో, లేకపోతే ఎంతమంది అనుకుంటున్నారో తెలియదు. అన్ని కళ్ళు మంచివి కావు ప్రేమన్న, అన్ని కళ్ళు మంచివి కావు. కాబట్టి ప్రియులారా, హేబేలు తనకున్న దాంట్లో దేవునికి అర్పణ అర్పించాడు. కయ్యను తనకున్న తీసుకువెళ్ళాడు. ఇక్కడ తీసుకువెళ్ళిన అర్పణ ప్రాముఖ్యం కాదు, వాళ్ళ యొక్క యాటిట్యూడ్ ప్రాముఖ్యం. హల్లెలూయా. వాళ్ళ యొక్క వైఖరి, వాళ్ళ మనస్తత్వాన్ని ప్రభు చూశాడు. తగ్గింపు కలిగి, సమర్పణ కలిగి దేవునికి అర్పించినటువంటి హేబేలు అర్పణను దేవుడు అంగీకరించాడు. కయ్యను అర్పణను దేవుడు త్రోసివేశాడు. హల్లెలూయా. ఇద్దరు దేవుని దగ్గరికి వచ్చారమ్మా. అందరూ క్రైస్తవులే, అందరూ దేవుని బిడ్డలే. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరూ దేవదూతలు ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఒక ఆమె చర్చికి వచ్చింది, కొన్నాళ్ళ తర్వాత మానేసింది. ఏంటమ్మా అని మేము అడిగితే అక్కడ అందరూ దేవదూతలు అనుకున్నారండి. కాదు, దేవదూతలుగా దెయ్యాలు కూడా ఉన్నారు అక్కడ. అంది ఉంటారా సంఘాల్లో దెయ్యాలు? ప్రియులారా, మారు మనసు లేనటువంటి వారు, అసూయ కలిగినటువంటి వారు, ఇతరుల యొక్క ఆశీర్వాదాన్ని, ఇతరుల యొక్క ఎదుగుదలను వారలైనటువంటి వారు, బీ కేర్ఫుల్. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండమని సామెతల గ్రంథంలో సొలొమోను రాసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, బైబిల్లోనే మొట్టమొదటి సంతానం కయ్యను ఆఖరికి తన అసూయ చేత, తన కోపము చేత హంతకుడిగా మారిపోయాడు. 4 ఉదాంతాలు మనం చూసాం. మొదటిగా ఏసావు తిండి మీదున్న వ్యామోహముతో ఆ సువాసనను కోల్పోయాడు. సొలొమోను స్త్రీ వ్యామోహముతో తన సువాసనను కోల్పోయాడు. రూబేను పాపము, అస్థిరత్వము, చంచలత్వముతో తన శ్వాసను కోల్పోయాడు. ఆఖరిగా కయ్యను భూమి మీదనే మొదటి సంతానం, కానీ మొదటి మర్డర్గా మారిపోయాడు. కారణం ఏంటంటే అసూయ, కోపం. మరలా మన మూలవాక్యం చదవండి. బొక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడ్డ వాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత, కొంచెము పాపము. మొట్టమొదటిలో నేను చెప్పాను కదా, మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఒక ముస్లిం బిజినెస్ మ్యాన్ వాళ్ళు వెళ్ళారంటే చిన్న పార్టీ చేసుకుంటున్నారు. మీకు కావాలంటే యాక్చువల్గా నేను వీడియో కూడా డౌన్లోడ్ చేశాను, కానీ ఐ డోంట్ నో, డెన్నీ ఈజ్ నాట్ హియర్. చిన్న పాము, కట్ల పాము, దాంతో ఆడుకుంటున్నాడు. అది కుట్టినాడు కూడా తనకు తెలియదు. కుట్టిన తర్వాత కూడా జోక్ చేసాడంట, ఏం లేదులే అని చెప్పి. ఫామ్ హౌస్లో పార్టీ అయిపోయింది, ఇంటికి వచ్చారు, హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. 3 days తర్వాత చచ్చిపోయాడు. చచ్చిన ఈగలు ఎంత ప్రమాదకరమో పాపం కూడా అంతే ప్రమాదకరం. చిన్న చిన్న పాపాలు నిర్లక్ష్యం చేయొద్దు, చిన్న చిన్న తప్పులను నిర్లక్ష్యం చేయొద్దు. అవి మన ఆత్మీయ జీవితాన్ని కబలించక ముందే వాటిని సరిచేసుకోవాలి.
ఏమన్నా ఇంట్లో ఈగలు వచ్చినాయి అనుకోండి, ఎలా ఏం చేస్తాం? ఇంట్లో ఈగలు వచ్చినాయి ఏం చేస్తాం? మామిడికాయలు ఉన్నప్పుడు, లేకపోతే నాన్ వెజ్ ఉన్నప్పుడు ఎక్కువ ఈగలు వస్తూ ఉంటాయి. త్వరగా కీప్ యువర్ హౌస్ సెక్యూర్ విత్ ప్రేయర్. ప్రార్థనతో మీ ఇళ్లను భద్రం చేసుకోవాలి, ఈగలు రాకుండా. కీప్ యువర్ హౌస్ సెక్యూర్ విత్ ప్రేయర్. రెండవది ఏంటంటే స్ప్రే యువర్ లైఫ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యం అనేటువంటి స్ప్రే చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. చచ్చిన ఈగలు మన జీవితాల్లో పడకుండా, మన తైలమును పాడు చేయకుండా, మన అభిషేకాన్ని పాడు చేయకుండా, మన స్వస్థతను పాడు చేయకుండా, మన ఆశీర్వాదాన్ని పాడు చేయకుండా, దేవుడిచ్చిన స్వాస్థ్యమును పాడు చేయకుండా, యు నీడ్ టు స్ప్రే యువర్ లైఫ్, యువర్ స్పిరిచువాలిటీ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యముతో దాన్ని స్ప్రే చేయాలి. తర్వాత చేంజ్ యువర్ డర్టీ లాండ్రీ. జీన్స్ ప్యాంట్లు 20 రోజులు కూడా ఇర్రు కొంతమంది. ఏమవుతుంది? డర్టీ లాండ్రీ చేంజ్ అయిపోతే ఏమవుద్ది? బ్యాచిలర్స్కి బాగా తెలుసు కదా, డర్టీ లాండ్రీ. చేంజ్ యువర్ డర్టీ లాండ్రీ. కావండి, బట్టలు సరిగ్గా ఎడవకపోతే, బట్టలు శుభ్రంగా వేసుకోకపోతే ఈగలు వస్తాయి, ఈగలు పాడు చేస్తాయి. తర్వాత స్టే అవే ఫ్రమ్ ద గార్బేజ్. వ్యర్థ పదార్థాల నుంచి దూరంగా ఉండాలి. అది ఏది వ్యర్థమో, ఏది వ్యర్థమైన క్రియలో, ఏది నిర్జీవమైందో, ఏది పనికిరానిదో, ఎవరు పనికిరాని వారో, ఎవరి నోరు బాగోలేదో, ఎవరి దగ్గరికి పోతే మనకి శాంతి ఉండదో, సమాధానం ఉండదో, అలాంటి వారిని బట్టి స్టే అవే ఫ్రమ్ గార్బేజ్. ఫైనల్గా ఏంటంటే కిల్ దెమ్ బిఫోర్ దే డిస్ట్రాయ్ యూ. కదా, మనం యాడ్స్ చూస్తాం, హిట్ పట్టుకుని తిరిగిద్ది అనమాట. హిట్ పట్టుకుని. ఎందుకంటే మా అత్తగారు చాలా పట్టింపులు అని కాఫీ ఇచ్చుకుంటూ చూస్తామా, మరలా చూస్తే ఒక పక్కన ఈగ కనిపిస్తుంది. ఆ ఈగ వెనకాల పడి ఆమె ఒక సైనికుడిగా మారిపోద్ది ఇమీడియట్గా. చూసారా ఆ యాడ్ మీరు? అటు నుంచి ఇటు దూకి సందులోంచి చిట్టు కొడుతుంది అనమాట. ఇప్పుడు అత్తగారికి చాలా ఇష్టం. కిల్ దెమ్ బిఫోర్ దే కిల్ యూ. ఆ ఈగలు మన పేరును, మన ఆత్మీయతను, మన తైలాన్ని, మనకున్నటువంటి రెప్యుటేషన్ను పాడు చేయకముందే ఆ చచ్చిన ఈగలను మన జీవితాల నుంచి తీసివేసుకోవాలి. ప్రియులారా, బైబిల్లో ఏది రాసి పెట్టినా అది అనవసరంగా రాసి పెట్టలేదు. ప్రతి వచనంలో, ప్రతి మాటలో, ప్రతి ఉదాంతంలో ఎంతో గొప్ప అర్థం ఉందో అని జ్ఞాపకం చేసుకోవాలి. సో చచ్చిన ఈగలు, చెడిపోయిన పరిమళ తైలం. దేవుడు మనల్ని సువాసన కొనడానికి పిలిచాడు. మీ కాలనీస్లో, మీ అపార్ట్మెంట్స్లో, మీ ఊర్లో మీ సాక్ష్యము, మీ రక్షణ జీవితము, మీ ప్రవర్తన, మీరు కలిగి ఉన్నటువంటి సాక్ష్యము ద్వారా అనేక మంది శ్వాస అనుభవించాలంటే చచ్చిన ఈగలు పడకుండా చూసుకోవాలి. బీ కేర్ఫుల్. కవర్. ఫుడ్ వండినప్పుడు మూత లేకుండా వెళ్ళిపోతే ఈగలు పడతాయి, కాక్రోచ్లు పడతాయి. చాలామందికి మూతలు వేయటం రావట్లేదు, మూతలు వేయటం మర్చిపోతారు. మూతలు అయిపోతే ఏమవుతాయి? ఈగలు పడతాయో, దోమలు పడతాయో, పురుగులు పడతాయో తెలియదు. తిన్న వెంటనే మోషన్స్, అలాగే వామిటింగ్స్. స్పిరిచువల్ లైఫ్లో కూడా ఒకవేళ నిర్లక్ష్యం మనం కలిగి ఉంటే చచ్చిన ఈగలు పడేటువంటి అవకాశం ఉంది. అది మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేటట్లుగా ఉంది. మీరు టీ తాగుతున్నా జాగ్రత్తగా తాగండి. బయట ఒకవేళ మంచి కెఫేలోకి వెళ్ళినా అవకాశం ఉంటే లోపలికి వెళ్ళి చూసిరండి. రెస్టారెంట్స్కి వెళ్ళినా, నాకు తెలిసి ఈరోజు చాలామంది రెస్టారెంట్కి వెళ్ళాలంటే ఆలోచిస్తారు కదా. చాలా జాగ్రత్త ప్రియులరా, చాలా జాగ్రత్త. కలుషితమైన ఆహారం తిని ప్రతి ఏటా 4,20,000 మంది చచ్చిపోతున్నారు. దిస్ ఈజ్ WHO రిపోర్ట్. కాబట్టి ఈ ఈగలు మనలో పడకుండా, మన తైలమును పాడు చేసుకుండా కాపాడుకుందాం. మనల్ని పాడు చేసేటువంటి అసూయ కానివ్వండి, ధనాపేక్ష కానివ్వండి, స్త్రీ వ్యామోహం కానివ్వండి, లేకపోతే స్వార్థం కానివ్వండి, కోపం కానివ్వండి, ఏదైనా తీసివేసుకుని మన శ్వాసను కాపాడుకుంటూ అనేక మందికి మేలుకరముగా, దీవెనకరముగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం మనందరికీ అనుగ్రహించునుగాక.